దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున అందరికీ శుభావందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, నేటి దిన ఆరాధన కార్యక్రమానికి మొదటి భాగంలో మనము ధ్యానిస్తున్నటువంటి భాగం ఏమంటే 106వ కీర్తన 7వ వచనము 8వ వచనము ఆ రీతిగా 13వ వచనాన్ని కూడా మనము చదువుకున్నాం. 106వ కీర్తన 7వ వచనము 8వ వచనము 13వ వచనం చదువుకున్నాం. తర్వాత ఈ భాగాన్ని ప్రార్థన ద్వారా మరి ముందు కొనసాగనై ఉన్నాం. ప్రార్థన కూడా జరిగించారు. ఇప్పుడు ఇందులో వివరాలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మరి ఈ భాగము ఎప్పుడు జరిగింది అంటే, మన పితరులందరూ అనగా ఇశ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు, ఐగుప్తు దాస్యం కలిగి ఉన్నప్పుడు వారి యొక్క శ్రమ, బాధ, వేదన, దుఃఖాన్ని దేవుడు చూసి అక్కడ తనిష్టమైనటువంటి సేవకుడు మోషేను అక్కడికి పంపించి వారిని ఐగుప్తు దేశంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి వారిని అక్కడి నుంచి విడిపించినటువంటి సందర్భం ఇది. అంటే ఉపమానాలు కాదు, నిజమైన విషయాలు ఇవి, నిజమైన ఘటనలు. ఎందుకంటే ఆ రోజు ఏమి జరగకుండా ఈ రోజు ఏమి ప్రకటింపబడదు, జరిగిందే ప్రకటింపబడుతుంది బైబిల్ నుండి. కనుక ఈ రోజు ఆ దినాల యొక్క సందర్భాన్ని కీర్తనకారుడు 106వ కీర్తన 7, 8, 13 వచనాల్లో మనం చూసినట్లయితే జాగ్రత్తగా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. 7వ వచనంలో ఏం రాయబడిందంటే, ఐగుప్తిలో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి అని రాశాడు. ఐగుప్తు దేశంలో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి అని రాశాడు. ఎవరు? కీర్తనకారుడు రాశాడు. ఐగుప్తు దేశ విషయాలలో ఇశ్రాయేల్ యొక్క ప్రజల స్థితిగతులను ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మా పితరులు గ్రహింపక ఉండిరి. అయినా 8లో ఏం రాయబడింది? అయినను గ్రహింపక ఉండినా కూడా, తెలుసుకోలేక ఉండినా కూడా, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయినా కూడా దేవుడు వారి పట్ల అంటే మన పితరుల పట్ల ఎంత ప్రేమను, ఎంత దయను, ఎంత కనికరమును, ఎంత కరుణ కటాక్షములను చూపినాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. గ్రహింపక ఉండిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. గ్రహింపక ఉన్నా కూడా ఆయన ఏం చేసినాడంట? 8వ వచనంలో తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు. వినేవారికి మళ్ళా మాట చెప్తే అనుకూలంగా ఉంటది, కానీ వినని వారికి మళ్ళా మాట చెప్తా ఉంటే చాలా భారంగా ఉంటది కదా. అట్లనే వారు మన పితరులు గ్రహించడం లేదు. మా పరిస్థితి ఏంది, మేమిక్కడ ఎలా ఈ విధమైనటువంటి ఈ దాస్యంలో మగ్గిపోతున్నామే, మా పరిస్థితి ఏంది, మాకు విడుదల ఏంది, మాకు విమోచన ఏంది, మాకు నిజమైన ఏర్పాటు ఎక్కడని వారికి ఆలోచన రావటం లేదు. వారు ఏం కలిగి ఉన్నారో అదే సమస్తం అనుకుంటున్నారు. నేను ఒకసారి మీకు చెప్పాను చూడండి. నాకు వాళ్ళు నేర్పినటువంటి హోల్డే వారు ఏమన్నాడంటే, నేను కలిగి ఉన్న ఇదే పరలోకానికి తీసుకెళ్తాదని నేను అనుకుంటున్నాను, నేను కలిగి ఉన్న ఇదే మోక్షాన్ని చేరుస్తాదని అనుకుంటున్నాను, కానీ నీవు నిజమైన మార్గంలో నిజమైన మార్గాన్ని ఎన్నుకున్నావు, కలిగి ఉన్నావని ఆయన నాకు చెప్పాడు. అలానే వీరు ఎలాంటి క్రొత్త ఆలోచన, నిజమైన జీవితం కొరకు వీరిలో ఏమాత్రము ఆలోచనలు లేవు. దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు, ఎన్ని విధాలుగా వారి పట్ల కార్యాలు చేస్తూ వచ్చాడు, ఎన్ని విధాలుగా వారితో కూడా ఉంటూ వచ్చాడో వారు గ్రహించలేదు. అయినా గ్రహించకపోయినా కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని ఉద్దేశం ఏంటంటే వారిని ఐగుప్తు దాస్యం నుండి విడిపించాల. వారు పాప మరణంలో నశించకూడదు, ఐగుప్తు దాస్యంలో నశించిపోకూడదు. వారు చేసిన, మన పితరులు చేసిన తిరుగుబాటును బట్టి ఆ దాస్యమునకు వారు అప్పగింపడ్డారు. ఆ దాస్యము నుంచి దేవుడు వారిని విడిపించడానికి ఆయన ఆలోచన అయింది. ఆయన వారి మధ్యలోనికి దిగి వచ్చినారని కూడా
మనము నిర్గమ ఆఖర్లో చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూసినటువంటి ఈ విషయాలు ఏం రాయబడిందంటే, అయినను ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు. ఎన్ని మార్లు అరణ్యంలో వారి యొక్క ప్రయాణ జీవితాల్లో ఎన్ని మార్లు మనకు తెలుసు కదా. పరిశుద్ధుడు పౌలు గారు 1 కొరింథీ సంఘంలో 10వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ సందర్భాన్ని అక్కడ ప్రకటిస్తాడు. అర్థమవుతుందా? ఈ సందర్భాన్ని అక్కడ ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? అయినను, అయితే వారిలో ఎక్కువ మంది, అర్థమవుతుందా, చాలా మంది, కాకపోతే ఒకరు ఇద్దరు లేదా శేషం కొద్ది మంది మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉన్నారు. మిగతా వారందరూ దేవునికి ఇష్టలుగా లేరు. అయినా చూడండి అక్కడ ఎంత ప్రత్యేక. అయినా మేలు చేయకపోయినా, కీడు చేస్తూనే ఉన్నా, తిరుగుబాటు చేస్తూనే ఉన్నా, దేవుని కార్యాలు మర్చిపోతూనే ఉన్నా, దేవుని కార్యాలను గ్రహించకపోయినా, కానీ వాక్యం చెప్తుంది అయినను. చూసారా? ఆయనకి ఇష్టలుగా లేరు, ఆయనకి ఇష్టమైనటువంటి స్థితి లేదు, ఆయన ఆలోచన లేదు, ఆయన కొరకు కనిపెట్టుకొనకపోయినా కూడా దేవుడు ఎంత కరుణ, కృప, కనికరం గల దేవుడు ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయినను ఆయనకి ఇష్టలుగా లేరు, అయిష్టంగానే ఉన్నారు. వారి కార్యాల్లో, వారి దినచర్యల్లో, వారి చిత్తవృత్తిలో దేవునికి మహిమకరంగా లేరు. దేవుని ఉద్దేశానికి, దేవుని ఆలోచనకి ఎదురు చూసేవారుగా లేరు. ఇష్టం లేని వారుగా బ్రతుకుతున్నారు. దేవుణ్ణి ఎరగని వారుగా బ్రతుకుతున్నారు. దేవుడు లేడు అనే వారి విధంగా బ్రతుకుతూ ఉన్నారు. అయినా కూడా చూడండి, అయినను ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు. ఈ మాట, తన నామమును బట్టి వారిని రక్షించాడన్న మాటను మనకు పేతురు కూడా అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12 వచనంలో ఈ మాట చెప్తాడు. అపోస్తలుల కార్యములు, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఏ నామము? యేసు అను ఈ నామమునే మన పితరులను రక్షించిన దేవుడు. ఈనాడు నీ కొరకు, నా కొరకు కూడా ఆ యేసు అనే నామములోనే రక్షణ ద్వారం తెరవబడి ఉంది. యేసు అనే నామమే మానవాళికి రక్షణ అంటున్నాడు ఆయన. ఈ నామమున తప్ప ఆకాశము కింద భూమి మధ్య ఇవ్వబడిన ఏ నామమున రక్షణ మనము పొందలేము. యేసు అను నామముననే మనము రక్షణ పొందగలమని పేతురు గారు కూడా అపోస్తలుల కార్యం 4:12 ప్రస్తావించాడు. ఇదే సందర్భం. ఆయన తన నామమును బట్టి వారిని రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువును ప్రియమైన వారులారా, ఈ రోజు మనమేదో చేసినామని కాదు, మన గొప్ప కార్యాలని కావు, మన నీతిని బట్టి కాదు ఆయన మనల్ని ఈ రోజు రక్షించింది. ఎఫెసీ 2లో ఉంటుంది 6వ వచనంలో, కేవలం ఆయన కృప చేతనే మీరు రక్షణ పొంది ఉన్నారు. కాబట్టి ఈనాడు నీవు నేను కూడా ఆయన కృప చేతనే రక్షింపడ్డాం గనుక మనమేదో నీతిమంతులమని, భక్తిపరులమని, మనం గొప్పవారమని మనం రక్షణ పొందలేదు. కేవలము ఆయన కృప మాత్రమే. ఆనాడు మన పితరులను రక్షించింది ఆయన కృపయే. ఈనాడు నీవు నేను రక్షణ పొందినామంటే ఆయన కృపయే. అంటే ఎన్ని విధాలుగా మరిచిపోయినా కూడా, ఎన్ని విధాలుగా తిరుగుబాటు చేసినా కూడా, ఎన్ని విధాలుగా దేవునికి దూరమైనా కూడా ఆయన విడవని వాడు. ఆయన మాటల ప్రకారం ఆయన మాట నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించిన వాడు కనుక ఎవరిని ఆయన ద్వేషించేవాడు కాదు. ఆయన ప్రేమించి అందరి కొరకు తన ప్రాణం పెట్టినాడని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ప్రభువును ప్రియమైన వారులారా, మనం 8వ వచనం చూస్తే, ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు. ఈనాడు తన కృపను బట్టి, తన నామమును బట్టి నిన్ను నన్ను కూడా రక్షించాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. మళ్ళీ ఇప్పుడు మనం 7వ వచనానికి వెళ్తాం. ఇంతలేక పూర్తిగా ముందుకెళ్ళలేదు. 7వ వచనంలోకి వెళ్తాం. ఏం రాసినాడు 7వ వచనంలో అంటే, మన పితరులు దేవుణ్ణి గ్రహించలేదు. మన పితరులందరూ దేవుని యొక్క ఆ మహాకృపను, దేవుని యొక్క ఏర్పాటును, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన విమోచనను, ఆయన కలిగిస్తున్న చూసే క్రియలను, ఆయన కలిగించిన మహత్కార్యములను, అద్భుతములను వారు గ్రహించలేదు.
గ్రహించలేదు. ఈ విషయాన్ని మన పితరుడు ప్రవక్త యెషయా గారి ద్వారా కూడా 9వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. చూడండి, యెషయా 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, వీరు వింటున్నారా? ఇక్కడ కూర్చున్న సంగతి కూడా అదే, ఈనాడు మన సంగతి కూడా అదే. నిత్యము వింటుంటాం కానీ ఇది మనలో వచ్చిందే కాదు. మన పితరుల నాటి నుంచి మొలకై కొమ్మై చెట్టై కొమ్మలు పారి మన దాకా వచ్చినాయి. ఏంది మన దాకా వచ్చింది? మన పితరులు ఏమున్నది? గ్రహింపు లేదు. అది చిన్నది పెద్దదై మన దగ్గరికి వచ్చింది. మనం కూడా గ్రహించకపోదుముగా కానీ, మనము కూడా గ్రహించకుందుముగా కానీ, మనము కూడా గ్రహించకుండా ఉంటే, అర్థమవుతుందా? మనము గ్రహించకుండా ఉంటే అపవాదికి గొప్ప బలం. అపవాది చేయ క్రియలన్నీ ఇష్టానుసారంగా ముందుకెళ్తాయి. అపవాది యొక్క ఉరిలో నిన్ను ఉంచడానికి పెద్ద కష్టమేం కాదు. గ్రహిస్తే అప్పుడే తిప్పల. గ్రహిస్తే వానికి వణుకు పడుతుంది. గ్రహిస్తే వాడు దూరం అవుతాడు నీకు. నువ్వు గ్రహించనంత కాలం వాడు నీ దగ్గరలో ఉంటాడు. ఎవరు? అపవాది. నిన్ను పాడు చేయవాడు, నిన్ను త్రోవ తప్పించేవాడు, నిన్ను పూర్తిగా వెనక్కి లాగేవాడు నీ దగ్గర ఉంటాడు నువ్వు గ్రహించేంత వరకు. గ్రహించావా వెంటనే వానికి ఇక దడబుడతాడు, ఇక నీ దగ్గర నిలవజాలడు, నీ దగ్గర నుంచి దూరం అవుతాడు. కాబట్టి రాయబడింది, ప్రభునందు ప్రేమైన వారులారా, మన పితరులు గ్రహించలేదు. యెషయా ప్రవచించాడు. యెషయా ప్రవచనంలో 6:9 మనం చూస్తున్నాం. దేవుడు మాట్లాడాడు, నువ్వు ప్రకటించు, వారు వింటారు. కానీ గ్రహించినప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుంది. గ్రహించినప్పుడు నీ స్థితి ఏందో నీకు అర్థమవుతుంది. నువ్వు గ్రహించకపోతే నువ్వెవరో నీకు అర్థం కాదు. మీ అందరికీ బాగా తెలిసిన వాక్యము ఏ వాక్యం అంటే లూకాసు సువార్తలు ఉంటాడు, చిన్న కొడుకు సంగతి. అర్థమైంది దానికి. అక్కడ ఏమైంది? నా తండ్రి ఇంట ఎంతో మందికి సమృద్ధి ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి సస్తున్నానని ఆ టైంలో గ్రహించాడు. అనేకులకు మంచి వస్త్రాలు ఉన్నాయి నా తండ్రి ఇంట, ఈరోజు నాకు ఇక్కడ వస్త్రము లేదు, మురికి వస్త్రం ఉంటున్నాను. నా తండ్రి ఇంట గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ నేను తిండి లేక, నిలవడానికి స్థలం లేక, అర్థమైందా, కట్టడానికి బట్ట లేక, నెత్తికి సమురు లేక, ఆదరించేవారు లేక, నేను ఇక్కడ ఒంటరిగా నశించిపోతున్నాను అని గ్రహించాడు. ఎప్పుడైతే గ్రహించాడో ఇక వెంటనే కదా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, నాటి నుంచి నేటి వరకు దేవుని యొక్క ఏర్పాటు ఆలోచన కదా, దేవుని యొక్క ఏర్పాటు ఆలోచన ఎలాంటిదో మనం జాగ్రత్తగా చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. అర్థమవుతున్నాయా? ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. ఎలాంటిదో గ్రహింపు లేకపోతే అది ఎంతటిదైనా గ్రహింపు లేకపోతే చెప్పండి, అర్థం చేసుకోలేకపోతే వ్యర్థమే. మన పితరులందరూ అదే సంఖ్యలు నడుస్తూ వచ్చారు. అర్థమైందా? అదే సంఖ్యలు నడుస్తూ వచ్చారు. గ్రహింపు లేదు, గ్రహించక. కీర్తనకారుడు ప్రస్తావించినది యెషయా ద్వారా కూడా దేవుడు తెలియపరిచాడు 6:9. తర్వాత యెహెజ్కేలు ద్వారా కూడా యెహెజ్కేలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 2వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే 6, 7, 8లో మనకు స్పష్టంగా ఈ మాటలు రాస్తాడు. యెహెజ్కేలు 2:6 చదవండి. ముళ్ళ తుప్పల్లోనూ తిరుగుతున్నావు, అయినను ఆ జనులకు భయపడకుమో. గ్రహింపు లేని ప్రతి మనిషి భయపెడతాడు. తన జీవితాన్ని తను తెలుసుకోలేని మనిషి అనేకులకు ఆటంకంగా ఉంటాడు.
ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే భయపెట్టేవారుగా ఉన్నారు, ఆటంకపరిచేవారుగా ఉన్నారు. అయినా వారు వినినా వినకపోయినా యెషయా ద్వారానేమో వారు నిత్యం వింటారని చెప్పాడు. ఇక్కడ వింటారు కానీ గ్రహిస్తారు, గ్రహించరు. గ్రహింపాడుంది, గ్రహిస్తే మళ్ళీ గ్రహింపలేక ఎందుకు పోయింది? వినరు. కానీ నేను తీర్పు తీర్చి దినాన తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని, ఈ విషయాలకు ముందే ప్రవక్త ద్వారా తెలియపరిచాడని వారు గ్రహించినట్లు, అప్పుడు తీర్పు దినంలో గ్రహిస్తే ప్రయోజనం లేదు, ఇప్పుడు గ్రహించాలా. తీర్పు దినాల్లో తీర్పు సమయంలో గ్రహిస్తే ప్రయోజనం ఏముంటుంది? తీర్పు దినములు కాదు నువ్వు గ్రహించాల్సింది. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆ దినములో మాకెవరు చెప్పలేదు అని అనకుండానట్లు, అక్కడ ప్రవక్త ఉండినట్లు నువ్వు అక్కడ ఉండి మాట్లాడి చెప్పు. మరి గ్రహింపరు. వారు విని నా వలన స్వస్థ పొందకుండానట్లు వారి హృదయము ఏమైందట? మందగించిపోయింది. అర్థమవుతుందా? అక్కడ ఎహెజ్కేలు ద్వారా కూడా ఈ మాటను ప్రస్తావించాడు. మరలా కొత్త నిబంధనలో ఇప్పుడు పితరుల గురించి పాత నిబంధనలో మనం మాట్లాడుతూ వచ్చిన విషయాలు, మన పితరులది కీర్తనకారుడు 106వ కీర్తనలో, యెషయా గ్రంథం 6:9లో, ఎహెజ్కేలు 2వ అధ్యాయంలో మనం ఈ మాటలు ప్రస్తావిస్తూ వచ్చాం. కొత్త నిబంధనలో చూడండి, పరిశుద్ధుడైన పౌలు అపోస్తులకు రాసినటువంటి అపోస్తుల కార్యములలో, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సమయం, చాలా ప్రత్యేకమైన సందర్భం. ఇది జీవితాన్ని వెలిగించుకుందామా, ఆర్పుకుందామా, అది ఎక్కడో లేదు, నీ నా చేతుల్లో ఉంది. మనమే విన్నదాన్ని గ్రహిస్తున్నామా, గ్రహించలేదా? అది ఎవరో కాదు, మనమే. జాగ్రత్తగా గుర్తించండి. ఏం రాయబడింది? పౌలు గారు అపోస్తుల కార్యంలో ఈ మాట చెప్తూ వస్తున్నాడు. ఏమని? మీరు నిత్యము విందురు గాని గ్రహింపరు, తెలుసుకోరు, కానరు. అర్థమైందా? వింటారు, గ్రహించరు, చూస్తారు, తెలుసుకోరు, గ్రహించరు. అర్థమవుతుందా? ఎందుకని గ్రహించలేకపోయారో? మనసారా విని, చెవులారా విని, మనసారా గ్రహించి హృదయం ఎందుకు మార్చబడకపోయిందో అక్కడ కింది లైన్ లో చెప్తా వస్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మనం ఎట్టున్నాం? మనం చదువుకున్న భాగము 106వ కీర్తన 7వ వచనం, 8వ వచనం, 13వ వచనం, 3 వచనాలు చదువుకున్నాం. ఈ 3 వచనాలు మన పితరులను బహుగా ప్రత్యేకంగా మన పితరుల పట్ల దేవుడు చేసిన